సమంత రుత్ప్రభు. ఈమంటే తెలియని వాళ్ళెవరు ఇండియాలోనే బహుశా ఉండరు. ఎందుకంటే ఒక గొప్ప నటిగా ఆమెకు పేరుగాంచింది. ఎన్నో అవార్డులు అందుకుంది. బట్ అవును. అయితే ఆమె ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. ఎందుకంటే ఆమేం సినిమాలు చేయట్లేదు. అవును. అసలు ఏమైపోయింది? హ్మ్. అంటే ఏదో అరాకొరా సినిమాలు చేస్తుంది గానీ, అసలు ఆమె మైండ్ ఇంటెన్షన్ ఏంటి? సినిమాలు రావట్లేదా? లేకపోతే అవును. ఆమె చేయట్లేదా? అసలు హ్మ్. ఎందుకు గ్యాప్ ఇచ్చింది? నిజంగా ఇప్పుడు సమంతకు చాలా అంటే చాలా ఫ్యాన్ బేస్ ఉంది. ఎందుకంటే తను 'ఏమాయ చేసావే' సినిమా నుంచి ఇప్పటి వరకు గూడా చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్‌కి ఒక స్కోప్ అనమాట. అంటే ఆమె క్యారెక్టర్‌కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉండేటట్టు తను మాత్రం కథలు సెలెక్ట్ చేసుకోవడం కానీ, హీరోల పక్కన కూడా ఎవరి పక్కన చేసినప్పటికి కూడా తను మాత్రం మంచిగా అక్కడ ఇమిడిపోయి చేసేది. సో ఇప్పుడు మాత్రం సినిమాలు ఎందుకు చేయలేదు అంటే దానికి మాత్రం ఒక కారణం అయితే చెప్పడం జరిగింది. సో రీసెంట్‌గా తనకైతే ఒక మయోసైటిస్ అనే వ్యాధి రావడం, దాని నుంచి కోలుకోవడానికి చాలా సమయం పడడం. సో దాని ద్వారా కూడా తను మధ్యలో అక్కడ వేరే ప్రాంతాలకు వెళ్లి కూడా దైవ చింతన కావచ్చు, ఇట్లా అంటే మెడిటేషన్ ఇలాంటివన్నీ కూడా చేసింది. సో ప్రెజెంట్ రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడుతున్నప్పుడు, నా క్యారెక్టర్‌కి ఏదైనా నాకు ఒక డైరెక్టర్ వచ్చి కథ చెప్పినప్పుడు, ఆ క్యారెక్టర్‌కి స్కోప్ ఉండాలి. అండ్ డేరింగ్ అండ్ డాషింగ్‌గా అదేవిధంగా నాకు నేను నా లైఫ్‌లో ఏ విధంగా అయితే నేను ఫైట్ చేస్తున్నానో, నాకు ఇచ్చే క్యారెక్టర్‌లో కూడా అదే విధంగా ఫైట్ చేయాలి. అలాంటి ఒక క్యారెక్టర్‌లు ఉంటేనే నేను ఇప్పుడు సినిమాలు చేస్తాను. ఏ క్యారెక్టర్ పడితే అది చేయట్లేదు. ఎందుకంటే ఏది పడితే అది చేస్తే ప్రజలు కూడా నా గురించి ఏం కోరుకుంటున్నారో అది నేను ఇవ్వలేకపోతున్నాను. వాళ్ళు నా నుంచి ఏది ఆశిస్తున్నారో, ఇప్పుడు ఒక హీరో అంటే 'ప్రభాస్' అంటే మనం ఒక లెవెల్‌లో ఎక్స్‌పెక్ట్ చేస్తాం. జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, అల్లు అర్జున్. సో ఇట్లా సమంత నుంచి మనం అప్పట్లో ఏ స్టఫ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేసామో అది అప్పట్లో వచ్చింది. కానీ ఇప్పుడు రావట్లేదు. సో అందుకోసమని ఇప్పటి నుంచి ఏ కథ అయినా సరే, ఏ సినిమా అయినా సరే నా క్యారెక్టర్‌కి ఒక స్కోప్ ఉండాలి. సో అలాంటి క్యారెక్టర్‌లు అయితేనే నేను చేస్తాను. డేరింగ్ డాషింగ్‌గా ఉండాలనే విధంగా తను మాత్రం చెప్పింది. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకునే సినిమాలు కూడా అంటే నేను ఇప్పుడు సినిమాలు చేయాలంటే కూడా చాలా సినిమాలున్నాయి. అవకాశాలు చాలా మటుకు వస్తున్నాయి. కాకపోతే నేను ఈ యొక్క అంటే నా క్యారెక్టర్‌కి స్కోప్ లేదు కాబట్టి నేను చేయడం లేదు. సో ఇక మీదట ఖచ్చితంగా నా క్యారెక్టర్ గాని ఇప్పుడు సాయి పల్లవి చేస్తుంది కొన్ని సినిమాలు. తను ఖచ్చితంగా తన పాత్రకి ప్రాధాన్యత ఉండాలి. అందరూ కూడా గుర్తుపట్టాలి. సో అలాంటి క్యారెక్టర్‌లు మాత్రమే సాయి పల్లవి సెలెక్ట్ చేసుకుంటది. సో ఇప్పుడు తను కూడా అదే విధంగా ఫీల్ అవుతుంది. చూద్దాం మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే సినిమాలు కొన్ని అయితే లైన్‌లో ఉన్నాయంట. సో మరి అందులో అయినా తను మంచి పేరు సంపాదించుకుంటుందా లేదా అని.